పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టేందుకు ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వచ్చిందన్నారు న్యాయవాది మోహిత్ రావు. 10 పిటిషన్లపై 5 పిటిషన్లపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా ఇంతవరకు ఆ ఆర్డర్ కాపీ కూడా రాలేదన్నారు. డిస్మిస్ చేసిన 5 పిటిషన్లపై మరోసారి హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. ఆ తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. ఫ్రైడే రోజు ఈ మ్యాటర్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ. సో దాంట్లో ఆల్రెడీ 10 పిటిషన్స్ ఉన్నాయి. 10 పిటిషన్స్లో 5 పిటిషన్స్ పైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి వార్తల్లో వస్తుంది. 5 పిటిషన్స్ పైన నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పుడు వరకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదు. ఆర్డర్ కాపీ చూడాలి, చూసి అసలు వాళ్ళు దాని మీద దేని పరిగణలోకి తీసుకున్నారు అని చూడాల్సి వస్తుంది. అండ్ మిగతా 5 పిటిషన్స్ ఇప్పుడు వరకు డిసైడ్ చేయలేదు. సో అది ఆన్ ది ఫేస్ ఇట్ బికమ్స్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో వాళ్ళు ఇప్పుడు నిర్ణయం తీసుకునేది ఉండే, ఇప్పుడు వరకు తీసుకోలేదు. సో ఎల్లుండి ఇవన్నీ కోర్టు ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఉన్న బ్యాటిల్ దట్ ఈస్ ఓన్లీ ఆన్ ఇనాక్షన్ ఆఫ్ ది స్పీకర్. స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదనే ఈ లీగల్ బ్యాటిల్ సుప్రీంకోర్టు వరకు వచ్చింది. మెరిట్ మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఐదర్ పార్టీ ఎవరున్నా కూడా స్పీకర్ డెసిషన్ తర్వాత హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఈ 5 పిటిషన్స్ కొట్టేశారని తెలుస్తుంది, డిస్మిస్ చేశారు కాబట్టి వాటిపైన హైకోర్టుకి వెళ్తారు. అండ్ మిగతా 5 పిటిషన్స్ విల్ వెయిట్ అండ్ సీ డెసిషన్ మెరిట్ మీద ఆర్గ్యుమెంట్ అంతా మళ్ళీ హైకోర్టు ఉంటుందండి. ఫస్ట్ అప్పీలేట్ కోర్టు హైకోర్టే కాబట్టి హైకోర్టు దాన్ని క్షుణ్ణంగా చూస్తుంది అంట. లేదంటే చీఫ్ జస్టిస్ మాన్నా కూడా దాని పక్కనున్న న్యాయమూర్తి వారే ఉంటారు, అదే బెంచ్కి వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఒక టైం ఇచ్చారు, ఇంకొక యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఇంకో టైం ఇవ్వడం జరిగింది 4 weeks. అయినప్పటికీ వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు. సో అదైతే ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ కంటెంప్ట్, ఇంకా అగ్రివేటెడ్ ఫార్మ్ ఆఫ్ కంటెంప్ట్ అవుతుంది ఇప్పుడు డెసిషన్ తీసుకోలేదు కాబట్టి. సో అది ఒకసారి మనం చూడాలి, చూసి ఇవన్నీ ఈ ఫ్యాక్ట్స్ అన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తాం మేము ఫ్రైడే. తీసుకొచ్చినాక కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.